ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని హల్చల్ చేస్తోంది. అయితే ఏఐ కూడా కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పటికైనా ఒక సాధనంగా మాత్రమే ఉండాలన్నారు. అంతేకాని ఒక న్యాయవాదికి ఉండే మేధస్సు లేదా ఒక న్యాయమూర్తికి ఉండే నైతిక బాధ్యతను ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు యావత్ ప్రపంచం ఇదే జపం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించని రంగమంటూ ప్రస్తుతం ఎక్కడా లేదు. ఆధునిక మనిషి అవసరాలను తీర్చే ఓ సమ్మోహన యంత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి తన అవసరాలు తీర్చుకోవడానికి తనలాగే బుర్రకు పదును పెట్టి ఆలోచించే మేధస్సు అవసరమని చాలా ఏళ్ల కిందటే అనుకున్నాడు. అలా మనిషి తన కోసం స్వయంగా తయారు చేసుకున్నదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కూడా కొన్ని పరిమితులున్నాయన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పటికైనా ఒక సాధనంగా మాత్రమే ఉండాలన్నారాయన. అంతే తప్ప ఒక న్యాయవాదికి ఉండే మేధస్సు లేదా ఒక న్యాయమూర్తికి ఉండే నైతిక బాధ్యతను ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఒక అధునాతన టెక్నాలజీగా మాత్రమే చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవాది నోట్స్ తయారు చేసుకోవడానికి లేదా కీలకమైన సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి మాత్రమే ఏఐను ఉపయోగించుకోవాలని ఆయన వెల్లడించారు. అంతే తప్ప కొత్త చట్టాలను రూపొందించే అధికారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఎంతమాత్రం ఉండకూడదని జస్టిస్ విక్రమ్నాథ్ కుండబద్దలు కొట్టారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం వల్ల సమాజానికి అనేక ఉపయోగాలు ఉన్నాయన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఆధునిక మనిషి సమయం బోలెడంత ఆదా అవుతుందన్నారు. అంతేకాదు రోజుల్లో అయ్యే పని కొన్ని గంటల్లోనే అవుతుందన్నారు. మొత్తం మీద ఆధునిక మనిషి పనిని ఏఐ సులభతరం చేస్తుందన్నారు జస్టిస్ విక్రమ్నాథ్. ఇదిలా ఉంటే ఇటీవల అనేక సుప్రీంకోర్టు కేసులలో తప్పుడు ఉదాహరణలను ఏఐ సృష్టించిందని వార్తలొచ్చాయి. అంతేకాదు దీని ఫలితంగా ఇటీవల సుప్రీంకోర్టులో కొన్ని పొరపాట్లు జరిగినట్లు సమాచారం అందింది. కాగా ఈ ఆందోళనపై జస్టిస్ విక్రమ్నాథ్ స్పందించారు. వీటిని కేవలం సాంకేతిక పొరపాట్లుగా భావించరాదని ఆయన పేర్కొన్నారు. ఈ పొరపాట్ల వల్ల మొత్తంగా న్యాయ వ్యవస్థ విశ్వసనీయతే దెబ్బతినే పెను ప్రమాదం ఉందని జస్టిస్ విక్రమ్నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు లేకపోలేదన్నారాయన. అయితే దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయన్న భయంతో మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రస్తుత సమాజం దూరం చేసుకోకూడదని జస్టిస్ విక్రమ్నాథ్ అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగంలో విజ్ఞత అవసరమన్నారు. ఏఐకు ఉన్న పరిమితులను ముందుగా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. నైతిక క్రమశిక్షణను పెంపొందించే ఒక సాధనంగా న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలని ఆయన వెల్లడించారు. అంతేకాదు న్యాయ వ్యవస్థ భవిష్యత్తు కేవలం డిజిటలైజేషన్ మీదే ఆధారపడి లేదన్నారు జస్టిస్ విక్రమ్నాథ్. ఆయా సంస్థల సమగ్రత, నైతిక విలువలపై న్యాయ వ్యవస్థ ఆధారపడి ఉందన్నారాయన. కాగా ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ కూడా మాట్లాడారు. ఇదిలా ఉంటే మనిషికి మనిషితో పోటీ అన్నది నిన్నటి మాట. మనిషికి కృత్రిమ మేధస్సుతోనే పోటీ అన్నది ఇప్పటి మాట. మన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నటువంటి కృత్రిమ మేధస్సు ఇప్పుడు మనిషి ఉనికికే సవాల్ విసురుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
ఒకవైపు కృత్రిమ మేధతో మానవ సామర్థ్యాలు గణనీయంగా పుంజుకుంటాయని, నిత్య జీవనం సులభతరమవుతుందనే అభిప్రాయాలు, మరోవైపు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయి సంపన్నులు, పేదల మధ్య తారతమ్యం మరింతగా పెరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హల్చల్ చేస్తోంది.